చేశారు. వాక్యంలో రాయబడి మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు మనం ఏం చేయాలి? చోటు ఇవ్వాలి. మనకు మనమే పగ తీర్చుకోకూడదు, ఎవరి మీదైనా సరే దేవునికే అప్పగించాలి. అప్పుడు దేవుడే చూసుకుంటాడు. వాక్యంలో రాయబడింది, నీ శత్రువులు ఎదుట నేను భోజనము సిద్ధపరుస్తాను. ఆ శత్రువులు ఎదుటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపుని అన్నలందరూ కూడా ఏం చేశారండి? ద్వేషించారు, ఆ గుంటలో పడేశారు, అతన్ని ఇంకెందుకు పనికి రానోడని వదిలేశారు. కానీ దేవుడు ఏం చేశాడండి? ఆ అన్నల ముందే అందరికంటే ఎక్కువగా దేవుడు ఆ యొక్క యోసేపుని హెచ్చించాడు. కాబట్టి నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను నీవు ఆనుచుకో, నిన్ను నీవు దేవునికి సమర్పించుకో, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకో. ఒక చోట అంటాడు యోసేపు, తండ్రి చనిపోతాడు, వాళ్ళ అన్నలు అందరూ అనుకుంటారు ఇక మా తండ్రి చనిపోయాడు, ఇంకా మమ్మల్ని వదిలేస్తాడు యోసేపు, లేకపోతే మాకు మరణశిక్ష విధిస్తాడేమో, మమ్మల్ని పట్టించుకోడేమో అని చెప్పేసి చాలా భయపడుతూ వణికిపోతూ ఉంటే యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నలారా మీరు ఎందుకు భయపడుతున్నారు? నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? నేను కాదు మిమ్మల్ని శిక్షించేది, నేను కాదు చూసుకునేది, నా పక్షంగా దేవుడే న్యాయం తీరుస్తాడు, కానీ నేను మాత్రం తీర్చను అని చెప్పి వాళ్ళతో, ఎంత కీడు చేసిన వాళ్ళతో, ఎంత భయంకరంగా వ్యవహరించిన వాళ్ళతో ప్రీతిగా మాట్లాడాడట యోసేపు. ఈ స్వరూపం ఏర్పడాలని దేవుడు కోరుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కీడు చేసిన వారిని కూడా మనం మేలు చేసేటువంటి స్థితి మనం కలిగి ఉంటే యోసేపులాగా దేవుడు హెచ్చిస్తాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మనస్సు మనం అనుకుంటాం కొన్నిసార్లు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు అనుకుంటాం. వాళ్ళు కాదు మారాల్సింది, చెప్పాలంటే వాళ్ళు కాదు మారాల్సింది, మనమే మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వాళ్ళని మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు క్షమాపణ నేర్చుకోవాలి, నువ్వు ఓర్పు నేర్చుకోవాలి, నీవు సహించే గుణం నేర్చుకోవాలి, నీవు ప్రేమించే గుణం నేర్చుకోవాలి, నీకు సహనం రావాలి, దీర్ఘశాంతం రావాలని దేవుడు వాళ్ళని అనుమతిస్తాడు మన జీవితంలోకి. యోసేపు అంటాడు, అన్నలారా మీరు కాదు, దేవుడే అనేకుల క్షేమం కొరకు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అంటాడు. అంటే ఈ యోసేపు అన్నలు గుంట్లో పడేసింది యోసేపు అన్నలు కాదట. ఏమంటాడు యోసేపు? మీరు కాదు అన్నలారా, దేవుడే. ఈరోజు నీ జీవితంలో కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, అనుమతిస్తున్నాడు అంటే నిన్ను చెక్కడానికి, నిన్ను బాగు చేసుకోవడానికి, నిన్ను ఆయన పరిశుద్ధతలోనికి నడిపించుకొని ఆయన రూపంలోకి మార్చుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు అనుమతిస్తున్నాడు తప్ప వాళ్ళంతటి వాళ్ళు ఎవరూ రావట్లేదు మన జీవితంలోకి. ఎంతమంది నా మాటలు అంగీకరిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను చెక్కడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నిన్ను చెక్కడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను మలచడానికి ఇష్టపడుతున్నాడు. కొంతమందిని అనుమతిస్తున్నాడు నీ జీవితంలోకి, ఎందుకంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సంఘం ఉందండి, ఆ సంఘం ఎంత బాగుంది. ఇప్పటి వరకు మనం ప్రభుదాస్ గారి గురించి చూసుకున్నాం. ప్రభుదాస్ గారు ఎట్లున్నారండి? ఎవరిలాగా జీవించారు? ఆయన క్రీస్తులాగా జీవించారు. ఇక్కడ చూడండి, 1 తెస్సలోనిక 1వ అధ్యాయం ఈ సంఘము ఎట్లా నడుచుకుందంట చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం. ఎంత మంచి సంఘమో ఈ సంఘం చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చూడండి ఎంత మంచి సంఘం ఈ సంఘం. పరిశుద్ధాత్మ వలన, దేవుని ఆత్మ వలన కలుగు ఆనందంతో వారు గొప్ప ఉపద్రవం మందు వాక్యం అంగీకరించి మరి ఎట్లా నడుచుకున్నారంటే వీరు చక్కగా మరి సేవకుని పోలి నడుచుకున్నారట, అలాగే ప్రభువుని పోలి నడుచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని పోలి నడుచుకున్నారండి? చెప్దావా? బెరాకా సంఘం ప్రభువుని పోలి నడుచుకున్నగాక.
మా ప్రార్థన అంతా అదే ఉంది. మేము నిద్రపోతామో లేదో తెలియదు, కానీ మా నిద్రలో కానీ నిద్ర లేనప్పుడు కానీ మేము మామూలుగా మెలకుగా ఉన్నప్పుడు కూడా మా ధ్యాస అంతా ఏంటంటే బెరాకా సంఘం ప్రభువుని పోలి నడుచుకోవాలి. వాళ్ళు మారాలి, వాళ్ళ క్రియలు మారాలి, వాళ్ళ స్వభావం మారాలి, వాళ్ళ మనసు మారాలని ఇదే ఆశ, తపన. సేవకులమైన మాకు నిద్ర పట్టదు కొన్నిసార్లు. ఎందుకంటే మిమ్మల్ని క్రీస్తు రూపంలో ఎలా మార్చాలా, ఈ ప్రార్థనకు వస్తారా వీళ్ళు, ఈ ప్రార్థనకి రారా, వస్తే బాగుండు, అన్ని ప్రార్థనకు అటెండ్ అవుతే బాగుండు, వీళ్ళు వాక్యం ద్వారా ఇంకా ఇంకా హృదయంలో కార్యాలు జరగాలి వీళ్ళలో అని ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటాం. మీకు హాలిడేస్ ఉండొచ్చేమో, కానీ మే హాలిడేస్ కదా, మాకు హాలిడేస్ ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా ఇక్కడ ఎవరు అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ఎన్నో శ్రమలు పొందాం, కానీ అన్నిటికంటే మించి ఏంటంటే సంఘములన్నిటిని గూర్చిన చింత మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి మీరందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఎక్కువగా ఆస్వాదించబడాలని, ప్రభు పోలికలో మార్చబడి మీ తత్వం, మీ మనస్తత్వం, మీ హృదయాలు విశాలపరచబడాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాము. కాబట్టి తెస్సలోనిక సంఘము దేవుని వాక్యాన్ని అంగీకరించింది, అక్కడితోనే ఆగిపోలేదు, కానీ ప్రభువుని పోలి నడుచుకుంటుంది. ఆది సంఘం ఎట్లుందంట తెలుసా అండి? ఆది సంఘము మనుషులందరూ దయ పొందుకుంటుందంట. ఎందుకంటే ఆ సంఘము నిష్కపటంగా నడుచుకుంటుంది, ప్రభువుని పోలి నిర్దోషంగా నడుచుకుంటుంది, చక్కగా నడుచుకుంటుంది. ఆ సంఘాన్ని చూసి ఆ జనులందరికీ కూడా దయ పుడుతుందంట. ఈ రోజున నీ పట్ల నా పట్ల కూడా దయ కలగాలి. ఎవరికి? ప్రజలకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? ఆ స్వరూపం చూడాలి. మన స్వరూపము ఎవరు చూడాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి, సంఘం సాక్ష్యం ఇవ్వాలి, సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వాలి? ఇరుగు పొరుగు వారు సాక్ష్యం. ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం వచ్చేయాలండి. ఎంతమంది అంగీకరిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈ మధ్య వాక్యం కీర్తనలు చదువుతున్నాను. దేవుడు అంట ఒక దావీదు భక్తుడిని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు అతన్ని ఎదుర్కొంటున్నాడంట. చూద్దామా? ఆ మాటలు చదివేసి నేను ముగించేస్తాను. 21వ అధ్యాయం ఆ మాటలు చదివి వినిపిస్తాను. నేను ముగింపు ప్రార్థన చేసేస్తాను. ఇంకా చూడండి, 21వ అధ్యాయం కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చూడండి, 2వ వచనం నుంచి కూడా చూద్దాం. చూడండి, అతని మనోభీష్టము నీవు సఫలపరుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచున్నావు, ఆయుష్ నిమ్మని అతడు వరమడుగగా నీవు దాన్ని అనుగ్రహించున్నావు, సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు, నీ రక్షణని బట్టి అతని గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించినావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు, ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. చూడండి, ఈ యొక్క దావీదుకి ఎంత గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున నీకు కూడా అలాంటి కృప ఇవ్వాలి దేవుడు. ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు ఆయన రూపంలోకి వస్తూ ఉన్నప్పుడు నిన్ను ఆయన ఎదుర్కొంటూనే ఉంటాడు. దావీదు దేవుణ్ణి ఎదుర్కొన్నాడా? దేవుడే దావీదుని ఎదుర్కొన్నాడు. ఇక్కడ చూసినట్లయితే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడే ఎదుర్కొంటున్నాడు. ఎవరిని చెప్పాలి? దావీదుని. ప్రైజ్ ది లార్డ్. నోట్లో నుంచి వచ్చిన ప్రతి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తున్నాడట. ఎంత మహిమ! ఇక్కడ చూడండి, ఆయన రక్షణ బట్టి ఆయనకి ఏం కలిగిందంట? గొప్ప మహిమ కలిగిందంట. దేవుని యొక్క రక్షణ బట్టి ఎవరికి గొప్ప మహిమ కలిగింది? దావీదుకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లుగా దేవుడు అతన్ని ఏం చేశాడంట? నియమించాడంట. దేవుని సన్నిధిలో సంతోషంతో అతన్ని ఏం చేస్తున్నాడు? ఉల్లసింపజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప కృప కలిగిందండి, ఎంత గొప్ప మహిమ కలిగింది. ఎందుకంటే
దావీదు దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నాడు, నమ్మిక ఉంచుచున్నాడు. ఒక చోట అంటాడు, నేను ఆయనకి ఇష్టుడను, ఆయన మార్గాల్లో నడుస్తున్నా, ఆయన త్రోవల్లో నడుస్తున్నా, నేను ఆయన మార్గాలు విడిచి తిరగట్లేదు, భక్తి విడిచి నేను తిరగట్లేదు, నేను ఆయన ఆజ్ఞల యందు లక్ష్యం ఉంచుచున్నాను అంటాడు. అంటే ఎప్పుడైతే మనం క్రీస్తు స్వరూపంలో మనం నడుచుకుంటూ ఉంటామో దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నిటినీ తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుని మాత్రమే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కోవడం కాదు, నిన్ను నన్ను కూడా దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడు. మన పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన మానక ఆయన ఏం చేస్తూ ఉంటాడు, అంగీకరిస్తూ ఉంటాడు. మనకి గొప్ప మహిమను కలుగు చేస్తాడు. మనకి ఏది కావాలన్నా కూడా దేవుడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి ఈ మాటలు మరి అర్థమైన నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను ప్రేరేపించాడు ఈ మాటలను బట్టి. మరి ఈ మాటలు మీకు అందించినాను. ఈ సమయం అందు మనం ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకోండి.